తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సహజత్వం సృజన మేళవించిన సమర్థుడైన దర్శకుడు ఆయన 50 చిత్రాలను అందించినటువంటి తెలుగు నిర్దేశకుడు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ స్టార్ వెంకటేష్, ఒకరేంటి దాదాపు బాలకృష్ణ, తెలుగు పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న వాళ్ళందరితోనూ చిత్రాలను అందించడమే కాదు, అతి సామాన్యుల జీవితాలను సగటు మనుషులుగా అందించి అరుణ కిరణాలు వెలిగింప చేసినటువంటి అపురూప దర్శకుడు ఆయన. ముత్యాల సుబ్బయ్య గారు నమస్కారం. నమస్కారం అండి. అరుణ కిరణం లాగా అనేక ఆణిముత్యాలని చిత్రాలు అందించారు. అయినా అతి సామాన్యులాగా మీ సినిమా సగటు మనిషిలాగా అలా సాధారణంగా ఉంటారు. 35 ఏళ్ళు అయింది సుబ్బయ్య గారు దాదాపు మీ ఇదంతా కనుక చూస్తే. ఎన్నెన్నో సినిమాలు, 50కి పైగా సినిమాలు తీసిన కొద్దిమంది తెలుగు దర్శకుల్లో మీరు ఒకరు. ఎట్లా ఉన్నారు, ఏంటి ప్రస్తుతం? బాగుంది గురుగారు. ఓకే, చేసిన వరకు తృప్తి ఉంది. కాకపోతే బిగినింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాం సార్. 35 ఏళ్ళకి మొదలైన 35 ఏళ్ళ నాడు అరుణకిరణంతో స్టార్ట్ అయినా, అందుకంటే ముందు 70లో సార్ నేను మెడ్రాస్ 1970 వెళ్ళాను. ఆ 70 వెళ్ళి అది వెళ్ళడానికి కూడా కారణం గురుగారు, మా ఊరు రెడ్లు మెడ్రాస్లో హోటల్ పెట్టుకున్నారు సార్. ఓహో, ద్వారకా లాడ్జ్ అని. గోపాల్ రెడ్డి గారు, గండవరం, నెల్లూరు జిల్లా వాళ్ళంతా చెన్నై, గండవరం గోపాల్ రెడ్డి గారని ఆయన ద్వారకా లాడ్జ్ అని పెట్టున్నాడు సార్. కెత్తర్ రోడ్, వుడ్లాండ్స్ హోటల్ ఆ రూట్లో. అది సార్ నాకు ఓకే. అక్కడ ఒక గోల్ ఉంది. ఇక్కడే మా ఫ్రెండ్ శ్రీనివాస రెడ్డి అని బిల్డరు, ఈయన సపోర్టు. అక్కడ నాకు ఒక షెల్టర్ దొరికింది. ఓకే, ఆ విధంగా వెళ్ళి సెటిల్ అయ్యి హోటల్లో బాగా వేశారు. అక్కడ కోటలు అంత సులభంగా దొరకలేదు గురుగారు. ఇందాక మీరు అన్నారు చూడండి, అప్రెంటిస్గా శిశేంద్ర చిట్టిబాబుకి అప్రెంటిస్గా జాయిన్ అయ్యి, ఆ తర్వాత పిసి రెడ్డి గారి దగ్గర దాదాపు చాలా సినిమా చేసి, మృణాల్ సేన్తో గారి కూడా ఒక సినిమా చేశాను. అవునా? ఒక ఊరికి కథకు చేశాను. దానికి చేసి, ఆ తర్వాత ఒక కొత్త సినిమా డైరెక్ట్ చేయమని ఒక ప్రొడ్యూసర్ రఘురాం గారు ఎంకరేజ్ వాళ్ళు చేస్తే, ముందు మూడుమళ్ళ బంధం అనే ఒక సినిమా చేసి, అది పెద్దగా ఆళ్ళ. అవునవును. ఆ టైంలో మనకి అనుకోకుండా మీరు అప్రెంటిస్ లాంటి పదం వాడుతున్నారు చాలా ఉన్నతగా. చాలా అనుభవాలు 10 ఏళ్లలో మీరు సంపాదించుండాలి. అంటే పిసి రెడ్డి గారి దగ్గర ఉన్నారు, ఆయన దగ్గర విజయాలు. పిసి రెడ్డి గారి దగ్గరికి వచ్చాడు. శిశేంద్ర చిట్టిబాబు అప్రెంటిస్, శోభన్ బాబు, శారదా. అవును, అప్రెంటిస్ సార్. అప్పుడు ఆ రోజుల్లో 4-5 తర్వాత ఉండే రవీంద్ర వాళ్ళ సినిమా కదండి, రవీంద్ర ఆర్ట్స్ సార్. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, దాంట్లో అప్రెంటిస్. అలా లైఫ్ స్టార్ట్ అయ్యి గురుగారు 80 సినిమా డైరెక్ట్ చేశా. 300 మీకు అందరికీ తెలుసు. అది కమర్షియల్గా పెద్ద వాళ్ళ పత్రిక మీలాంటి కొందరు బాగుందని అన్నారు. ఆ తర్వాత బాగా ఇబ్బంది పడ్డాను సార్. అప్పటికే నాకు 74లోనే మ్యారేజ్ అయింది సార్. ఓకే, 74లో మ్యారేజ్ అవ్వడం, 75 నుంచి పిల్లలు పుట్టడం, 75, 77, 80 ముగ్గురు పిల్లలు. ఓకే, అప్పుడు సినిమా డైరెక్ట్ చేసి. అప్పుడు ఫ్యామిలీ ఇక్కడ ఉండి మీరు? లేదు, చెన్నైలోనే పెట్టేశాను. అంటే నెల్లూరుకిను మెడ్రాస్ పెద్ద దూరం కాదు కదా, అందుకని అక్కడే ఫ్యామిలీ పెట్టారు సార్. అప్పుడు ఆ ఏటర్ మోహన్ గారు వాళ్ళంతా దగ్గరలో ఉండేవాళ్ళు. అప్పుడే ఉన్నారా? మీరు ఆయన నిర్మాతగా అలాగే. అప్పటికి ముగ్గురు పిల్లలు పుట్టడం, ఆ సినిమా ఆడకపోవడం, సంఘర్షణ సమస్యలు ఎదుర్కొన్నారు. అయ్యో, చాలా సమస్యలు ఎత్తుకొని. ఆ టైంలో గురుగారు లక్కీగా ఏమైందంటే, నా దగ్గర పిసి రెడ్డి గారి ఒకరు విజయభాస్కర్ అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసేవాడు సార్. అతని దగ్గర చేస్తున్నాడు సార్. అతని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. అప్రెంటిస్ సార్. అప్పుడు నేను దానికి కో డైరెక్టర్. అతనికి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది సార్. ఇది పెళ్ళి అంటారా? ఓకే.
అతను నన్ను వచ్చి రిక్వెస్ట్ చేశాడు. నేను అప్పుడు సినిమా తీసి ఇబ్బందుల్లో ఉన్నాను, అటు కాక ఇటు కాకుండా. అప్పుడు అతను వచ్చి గురుగారు మీరు నాతో ఒక వర్క్ చేసి పెట్టండి, నాకు సినిమా కూడా ఎట్టుకంటే ఈ కష్టానికి కట్టుకోవడం అంతకంటే దారి లేక అతని దగ్గర అసిస్టెంట్గా చేరాను సార్. ఓకే, చేరి ఇది పెళ్ళంటారు చేశాను. ఓహో, చేసి మళ్ళీ పీసీ చిరంజీవి న్యాయం కావాలి తర్వాత వచ్చింది. అవును గురుగారు. ఆ తర్వాత మళ్ళా పిసిరెడ్డి గారి దగ్గర ఉంటూ ఉండగా టి కృష్ణ గారు తను డైరెక్ట్ చేయాలని ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఓకే తనకు ఒక బాగా టెక్నీషియన్, బాగా తెలిసిన టెక్నీషియన్, అలవాటు ఉన్న టెక్నీషియన్ కావాల్సి వచ్చి పిసి రెడ్డి గారిని అడిగారు. ఓహో, పిసి రెడ్డి గారు నా దగ్గర ముత్యాల సుబ్బయ్య అనే అబ్బాయి ఉన్నాడు, అతన్ని పెట్టుకో అని చెప్పంటే అప్పుడు నన్ను పిలిపించారు సార్. అలా నేటి భారతానికి నేను ఓకే నేటి భారతానికి కో డైరెక్టర్గా జాయిన్ అయ్యాను సార్. ఓకే, అక్కడి నుంచి నా లైఫ్ కొంచెం హ్యాపీగా జరిగింది కానీ సార్. చాలా మంచి బ్యాచ్ కదా అది. వాళ్ళందరూ అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తులు. మాదల రంగారావు, కృష్ణ, పోకూరు సోదరులు, పోకూరు బాబురావు గారు సార్, టి కృష్ణ గారు, పోకూరు బాబురావు మంచి ఫ్రెండ్స్ సార్. అప్పుడు పోకూరు బాబురావు గారు ఏం చేశారు, టి కృష్ణ గారి డైరెక్షన్కి ప్రోత్సహించింది పోకూరు బాబురావు. ఓకే, నువ్వు చేయి కృష్ణ అని అంటే కృష్ణ గారు చేయాలనుకున్నాడు. నిర్మాత ఎవరంటే మనవి చేసుకుందాం అని చెప్పి పోకూరు బాబురావు నిర్మాతగా, టి కృష్ణ గారు, వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో సుమన్, విజయశాంతికి అదే వాస్తవానికి నేటి దానికి నేను కో డైరెక్టర్ జాయిన్ అయ్యాను. ఓకే, అలా ఆయనతో అన్ని సినిమాలు చేసుకుంటూ ఉండగా గ్రేట్ బిగినింగ్. నేటి భారతం ప్రజలకు, నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, అవును, వందే మాతరం, అవును, దేవాలయం, ప్రతిఘటన, ఐదు చాలా గొప్ప. తర్వాత రేపటి పోలు. ఈ రేపటి పోలు దాదాపు దేవాలయం అయిపోయేటప్పటికి నాకు హరికృష్ణ గారు వెన్నెల మెట్లు నావల్ ఇచ్చి ఇది ఈంది రైటరు భాస్కర్, మైనంపాటి భాస్కర్ది అది ఇచ్చాడు సార్. అది చదవమని చదివాను, బాగుండింది. దాన్ని సినిమా చేసాం సార్, అరుణకిరణ్. అప్పటికి విజయశాంతి నాకు రాజశేఖర్ బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. అందువల్ల వాళ్ళని హీరోగా పెట్టుకొని సినిమా చేసాం సార్. అది 150 days ఆడింది సార్. ఓకే ఓకే, అవును, చాలా గొప్ప. అవును, మంచి మెసేజ్. మహిళల చైతన్యపరచడం ఒకటి, పురుషాధిక్యత మీద. అప్పుడు వాస్తవానికి స్త్రీవాదం ఇంతగా రాలేదు, కానీ ఆ సినిమా అవును పురుషాధిక్యతను గొప్పగా చూపిస్తుంది కదా వాస్తవానికి. దాంట్లో ఒక సీన్ ఉంది గురుగారు, అంటే జనానికి గుర్తుందో ఉండకపోవచ్చు. దాంట్లో ఆ అమ్మాయి ఒక హై పిచ్ నుంచి రాజశేఖర్ డౌన్కి ఫాల్ అయినప్పుడు ఈ అమ్మాయిని ముందు ఉద్యోగం అంటాడు, వద్దంటాడు. తర్వాత ఉద్యోగం చేస్తాడు. ఉద్యోగం చేస్తుండగా మళ్ళా తనలో ఈగో స్టార్ట్ అవుతుంది. ఆ డాక్టర్ శరత్ బాబు దగ్గర అతను అసిస్టెంట్గా చేస్తుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇల్లీగల్ ఉందని ఫీలింగ్తో మానేమంటాడు. నేను మానేనంట. కాదు, ఎలా, నేను అగ్రిమెంట్ ఇచ్చాను, ఇన్నేళ్ళు పనిచేస్తానని చెప్పి నేను మానంట. మానేయాల్సిందంటే నేను మానంటే సరే నాతో నీకు ఉన్న అగ్రిమెంట్ తీసేసేయమంటాడు. ఏంటంటే మెళ్ళొత్తాది అది తీసేసి వెళ్ళమంటాడు. ఒప్పుకోదు, బలవంతంగా తెంచేస్తాడు. అవును, అక్కడి నుంచి ఈయన అత్త అడుగుద్ది, అమ్మ తాళి లేకుండా ఎలా ఎవరన్నా అనుకుంటారు, ఏదైనా తాడు పసుపు తాడు వేసుకోమంటే, అత్తయ్య తాళి అనేది మనసుగా శరీరానికా? శరీరానికైతే నువ్వు కూడా వేసుకోవచ్చుగా, విడో ఆవిడ, నువ్వు కూడా వేసుకోవచ్చుగా. అది మనసుకి శరీరానికి సంబంధించింది అత్తయ్య, నేను ఇక వేసుకోను. ఎవడు వేసి కట్టాడో వాడు తెంచేసిందని దానికి విలువే ఉంది. అవును అని పోతుంది. ఆ సన్నివేశం బాగా ప్రజలకు చాలా, అంటే రెండో తను బాగుంటే ఉద్యోగం అక్కర్లేదు, బాగాలేకపోతే ఉద్యోగం, భార్యకేం వ్యక్తిత్వం లేనట్టు గేమ్ లాగా వైఫ్ని ఆడుకోవాలని చేయటం. చాలా మంచి సినిమా. పైగా డాక్టర్స్ మీద, డాక్టర్స్ స్ట్రైకులు వీటి మీద ఒక సాంగ్ కూడా ఉంది. అందులో ఉంటుంది కదా, అదే ఈ ధన్వంతరి వారసులం, ధరణిలోని దేవతలం, మనకెందుకు అని చాలా పాట సార్. అందులో పాటను గుర్తు చేసింది. మీరు ప్రతిఘటన చేస్తున్నారు కదా, అవును, ఈ దుర్యోధన దుశ్శాసన అవును గురుగారు, అవును, వేటూరి రాసిన చాలా కళాత్మకంగా కూడా ఉంటుంది అరుణకిరణం. నిజానికి రాజశేఖర్ రేంజ్కి అది పెద్ద విజయం అది. ఎందుకంటే అంతకుముందు వందే మాత్రం కొంత మంచి పేరు తెచ్చింది. ప్రతిఘటనలో ఇది మీరు బహుశా రాజశేఖర్ని ఆ విధంగా ఆ సినిమాతో హీరోగా నిలబెట్టారు. అవును, అరుణకిరణం తర్వాత వరుసగా చేశాడు. నెగిటివ్ రోల్స్, ఒక నెగిటివ్ ఇది కూడా ఇచ్చారు కదా.
ఇదే ప్రపంచం. అక్కడి నుంచి అలా సినిమాలు టీకృష్ణ గారు చేస్తూ ఉండగాను సార్. ఇలాగా అరుణకిరణం చేశాను. కృష్ణతో ఎలా ఉండేదండి? టీ కృష్ణ అందరికి చాలా మంచి వ్యక్తి సార్, పేరు, చాలా గొప్ప మనిషి. అదిగాక ఈగో లేదు సార్. మనం ఎవరైనా ఇప్పుడు అది కలెక్టివ్ ఆర్ట్ సార్. ఇది ఒక సినిమా అనేది కలెక్టివ్ ఆర్ట్. నలుగురు అందరం కూర్చునేవాళ్ళం, డిస్కస్ చేసేవాళ్ళం. పిఎల్ నారాయణ, హర్నాథరావు గారు, బాబురావు గారు అందరం కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం సార్. మనం ఏదైనా సలహా ఇస్తే ఆర్గ్యుమెంట్ చేసినా వద్దు కాదు అనుకున్నా ఫైనల్గా ఆలోచించి ఓకే ఎవరు చెప్పినా అలాగా బాగా ఎంకరేజ్ చేశాడు సార్. ఆయన భావాలు నాకు ఆయన బాగా నచ్చిన డైరెక్టర్ సార్. ఓకే, ఆ విధంగా నాకు మళ్ళా అరుణకిరణం రావడం, అక్కడి నుంచి నా లైఫ్ మీకు తెలిసిందే. అదే సుబ్బయ్య గారు, అప్పుడు మీరు నెల్లూరు, వీళ్ళది ప్రకాశం జిల్లాకు సంబంధించిన యువకులు, వీళ్ళంతా మీరు ఒక మంచి అభ్యుదయ వాతావరణం ఏర్పడింది కదా అప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో. చాలా చిత్రాలు రావడం, ఒక ప్రత్యామ్నాయం అనండి, ఒకటే విధంగా మూసగా ఉండవసరం లేదు. కొత్త నటులు, చిన్న సినిమాలు, మంచి ఇతివృత్తాలు, మంచి సినిమా సార్. అప్పుడు సార్ అది చేసిన తర్వాత, ఇదే ప్రపంచం చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ ప్రతాప్ తర్వాత సార్ టీ కృష్ణ గారు అప్పుడు చనిపోయారు సార్. అప్పుడు టీ కృష్ణ మెమోరియల్ పెట్టి సగటు మనిషి అనే సినిమా తీశారు. అవును. తర్వాత బాబురావు గారు నవభారతం అనే సినిమా తీశారు సార్. అక్కడి నుంచి బాబురావు గారు అన్నీ అమ్మాయి కాపురం అయింది, నవభారతం, భారతనారి, ఏమంటే ఎర్రబందారం. అమ్మాయి కాపురంలో మహేశ్వర్ హీరోయిన్, చంద్రమోహన్ తో మీరు చాలా సినిమాలు తీశారు కదా. అయ్యో, నిజానికి ఆయన మధ్య ఇంటర్వ్యూ ఇస్తూ తనకు బాగా నచ్చిన సినిమాలు ఏవంటే సగటు మనిషి, కలికాలం చెప్తారు. రెండు సినిమాలు కూడా మీవే. అవును సార్. అమ్మాయి కాపురంలో దాదాపు ఏడుపు వచ్చినంత పని అవుతుంది. ఆ అమ్మాయి పడే కష్టాలు, చాలా వాడు అభ్యుదయ రచయితలాగా నటిస్తూ ఇదంతా చేయడం ఇప్పుడు చూస్తున్నాం సార్. దాంట్లో అమ్మాయిని అత్తోళ్ళు తరిమేస్తే ఆ అమ్మాయి ఇంటింటికి వెళ్ళి, అమ్మా నాకు అంత అన్నం పెట్టండి అమ్మా, మా అత్త వాళ్ళు తరిమేశారు, అవమానంగా ఫీల్ అవుతారు అందరూ. ఇది సిగ్గుపడదు ఆ అమ్మాయి, అంటే సొసైటీకి తెలియడం కోసం. అలా డిఫరెంట్, దానికి అవార్డు వచ్చింది సార్. అరుణకిరణకి నంది అవార్డు వచ్చింది, అమ్మాయి కాపురానికి వచ్చింది, తర్వాత ఎర్రమందారానికి వచ్చింది సార్. ఎర్రమందారానికి ప్రొడ్యూసర్ బంగారు నంది వచ్చింది. అది కూడా బాగా డిఫరెంట్, లేటెస్ట్ ఫిల్మ్. ఎర్రమందారం చాలా ఇదిగా ఉంటుంది. అవును, దళితులు వాళ్ళ మీద ఇది భూస్వాముల. అవును. అందులో మీనా, రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు చాలా బాగా. రాజేంద్ర ప్రసాద్ యమున గుడి, యమునను అందరూ అపార్థం చేసుకుంటారు. బట్ ఆ అమ్మాయి చంపేసి ముగింపు చాలా గొప్పగా ఉంటుంది సార్. ఎవరు చంపేశారంటే వాడు చనిపోయిన వాడు. అది గురుగారు, మన హర్నాథరావు గారు ఒక 4 లైన్ల షార్ట్ స్టోరీ సార్. అది లేడీ చంపిన పుల్నెత్తులని ఏదో దీంట్లో వచ్చింది సార్ పత్రికలో. అది తీసుకొని డెవలప్ చేసి దానికి రిజర్వేషన్ పెట్టారు సార్. అప్పుడు రిజర్వేషన్ ఉండేది సార్. అందుకని ల్యాండ్ లార్డ్ ఏం చేస్తాడంటే తన దగ్గర సర్వెంట్ ఉన్నవాడికి ప్రెసిడెంట్ చేస్తాడు. చేసి సంతకాలు చేయమంటుంటాడు. వాడు ఎదురు తిరగడం, వాడిని చంపేయడం. మంచి సబ్జెక్ట్ సార్. అందుకని అప్పుడు ఈ మంచి సినిమాలకు సంబంధించి బడ్జెట్లు, విడుదలలు, ఇలాంటి సమస్యలు ఎట్లా ఉండేవి సుబ్బయ్య గారు? ఇప్పుడు చాలా అసలు గురుగారు హరికృష్ణ గారు కూడా వీటిలో చాలా వాటిని ప్రొడ్యూస్ చేశారు. అవును, 4 సినిమాలు ఆయన చేశాడు సార్. బడ్జెట్ గురుగారు అనుకున్న బడ్జెట్లు అయిపోయింది సార్. 30-35 రోజులు సార్. బాబురావు గారి సినిమాలు మ్యాక్సిమం 30-35 డేస్ సార్, ఒక్క అన్న తప్ప. ఓకే. మిగతా అన్ని సినిమాలు 40 రోజులు, 45 రోజులు. మామగారు కూడా 35 రోజులు. ఇలా చాలా ముందుగా అంత ప్రణాళిక. నాకు గురుగారితో సినిమా రావడం, మామగారు ఆయనకి బెస్ట్ హీరోగా వచ్చింది, స్టేట్ బెస్ట్ నంది వచ్చింది ఆయనకి. అలాగా ఆ ఏడే కలికాలం. అలా చిన్న సినిమాలు మంచి పేరు ఉంటూ ఉండగా గురుగారు పెద్దోళ్ళ దృష్టిలో పడ్డాం. సుబ్బయ్య బాధిస్తున్నాడయ్యా అని పవిత్ర బంధానికి ముందు ఆ శివరాజ్ వెంకటరాజు వాళ్ళతో మీకు డేట్లు ఇస్తాం, ముత్యాల సుబ్బయ్యను ఫిక్స్ చేసుకోండి అన్న. ఓహో, వారే వెంకటేష్ అన్నాడు. వెంకటేష్ వాళ్ళ తరఫునిచ్చే వాళ్ళకి చెప్పారు సార్. అంటే వీళ్ళు వెంకటేష్ దగ్గర తిరుగుతుండేవాళ్ళు సార్. వాళ్ళు డేట్లు ఇస్తాం, ముత్యాల సుబ్బయ్య డేట్స్ తీసుకున్నాం. ఓహో, అప్పుడు సరే మీరు అందరి దృష్టిలోకి వచ్చేసారు. అప్పుడు వచ్చాం సార్. వచ్చిన తర్వాత కథ కోసం వెతుకుతూ భూపతిరాజా గారు ఒక లైన్ చెప్పారు. అదే ఈ పవిత్ర బంధం. అపురూపమైనదన్న
ఆ పవిత్ర బంధం వచ్చింది సార్. ఆ పవిత్ర బంధం జనరల్గా అయితే వెంకటేష్ గారు చాలా స్పోర్టివ్ చేశాడు సార్ దాంట్లో. లేకపోతే మామూలుగా ఆ ట్రెండ్లో అందరు చేయరు సార్. కానీ బాగా భర్తగా పిల్లోడికి తండ్రిగా వేశాడు. ఇదంతా దానికి పోసాని మురళి రైటర్ సార్. ఆ విధంగా మంచి బ్యాచ్ అయింది సార్. ఓకే. పవిత్ర బంధంతో పోసాని మురళి, కృష్ణమురళి, భూపతిరాజా మంచి ప్రొడ్యూసర్లు. మళ్ళీ నెక్స్ట్ అదే బ్యాచ్ పెళ్లి చేసుకుందాం చేసి. పవిత్ర బంధంలో సెంటిమెంట్ బాగా. అవును, ఫుల్ సెంటిమెంటు, కొంచెం లేటెస్ట్ టచ్ సార్ ఇచ్చారు. అంటే డేటింగ్ ఉంటే సరిపోతుందని ఒక అతను ఒకటి పెళ్లి కాకుండా ఇప్పుడు మనం వినే సహజీవన సిద్ధాంతం. కానీ పెళ్లి చేసుకుంటాం, ఒక 1 year కాపురం చేసి నచ్చితే ఉంటాం, నచ్చలేదు అనుకో వదిలేద్దాం. అరే అలా ఎవరు ఒప్పుకుంటారు అంటే ఒప్పుకుంటేనే, లేకపోతే అలా అని చెప్పి దానికి ఒప్పించి చేసి మంచి డ్రామా సార్. టోటల్గా అందరు బాగా చేశారు. సౌందర్యాన్ని కొంచెం ఎక్కువగా నిలబెట్టిన సినిమాలు అదే ఒకటి ముఖ్యం. అవును, స్త్రీలకు బాగా దగ్గర. అవును, సౌందర్యతో నేను 5 సినిమాలు చేశాను సార్. ఓకే. అన్నీ మంచి సినిమాలు సార్. పెళ్లి చేసుకున్నాను సార్. తర్వాత అది మంచి హిట్ అయింది సార్. పవిత్ర బంధం హిట్ అయిన తర్వాత గురుగారు నాకు లక్కీగా ఏంటంటే సౌందర్యం చాలా దురదృష్టకరంగా చనిపోయారు. వాస్తవం చాలా బాగా సహకరించేవాళ్ళు, చాలా సహకరించేవాళ్ళు, మంచి ఆర్టిస్ట్ సార్. ఆ వర్త్ సార్, వర్త్ ఆ సహజత్వం చాలా సహజమైన ఈగో ఎచ్చు లేకుండా చాలా బాగుండే సార్. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిందంటారు, కానీ ఆమె నటన చూస్తే దాదాపు ఒక సావిత్రి లాగా జనం మళ్ళీ భావించిన. లేదు సార్, అనుకోకుండా కాదు సార్. ఆ అమ్మాయి కన్నడంలో నుంచి ఉంది, చేయాలని యాక్ట్ చేసింది, అలా వచ్చింది, మంచి సినిమాలు చేసింది. బట్ అప్పుడు గురుగారు నాకు పవిత్ర బంధం హిట్ తర్వాత నాకు ఎయిటర్ బాగుండకి అప్పుడు 3 సినిమాలు చేశాను సార్. మామగారు, ఇది పల్నాటి పౌరుషం, ఆ 2 సినిమాలు చేశాను సార్. ఆ 2 సినిమాలు చేసిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది ఒకరోజు. ఏమిటంటే మామగారు అంటున్నారు కదా, దాసరితో తీశారు. నిజానికి మామ అనే వ్యక్తిని ఒక సెంటిమెంటల్గా మీరు కొత్తగా అప్పటి వరకు తల్లి తండ్రి అన్న ఈ సెంటిమెంట్లు ఉన్నాయి కదా, మీరు ఇక్కడ వీళ్ళకంటే కూడా మామ అనే దాంట్లో సార్ హీరో మామయ్య సార్. మామయ్య హీరో. ఎందుకంటే కోట శ్రీనివాసను, బాబు మోహన్ కామెడీ సూపర్ గా పడింది. అప్పటి నుంచి బాధుడి హాస్యంలో ప్రవేశించింది తెలుగులో. తన్నడం అది ఎక్కడ వచ్చింది మీకు? మూలంలో ఉన్నదాన్ని అంటే గురుగారు, మూలంలో గురుగారు అవి లేవు గురుగారు, తక్కువ. మన సినిమా తమిళ కంటే చాలా ఎక్కువ హిట్ అయింది సార్. దాంట్లో నాన్ను పూడ్చే మా అప్పలేని పెట్టారు సార్. ఓకే. మంది మామగారు పెట్టుకుంటాం. అది చేసాం. పల్నాటి పౌరుషం చేశారు. ఆయన ఎక్కువ రీమేక్. మీరు అప్పుడు వినోద్ కుమార్ కూడా చాలా అవకాశాలు ఇచ్చారు. అవును, చాలా ఇచ్చాం. శ్రీవారి ప్రియురాలు చాలా చేసాం. తెలుగులో అంత గ్లామర్ ఏం లేదు, మీరు మంచి సినిమాలు చేశాం సార్. బట్ అవాజ్ దాసరితో ఎట్లా ఉండేది? దాసరి అయ్యో చాలా హ్యాపీ గురుగారు. ఎందుకంటే ఆయన ఎన్ని సినిమాలు తీశాడు, ఎన్ని హిట్లు ఇచ్చాడు. ఆయనతో డైరెక్షన్ అంటే ఓకే, పెద్దవాళ్ళతో చేసినందువల్ల మనకి జ్ఞానం పెరుగుద్ది, కానీ మనకు వచ్చేది ఏం లేదు, నష్టమేం లేదు. ధైర్యంగా ఒప్పుకున్నాం. కానీ సెట్లో ఆయనతో వర్క్ చేస్తుంటే ఆనందం సార్. అసలు ఏమీ ప్రాబ్లం లేదు. ఆయన అనవసరంగా ఏది ఇది అని ఏమీ లేకుండా హాయిగా చాలా హ్యాపీగా చేశాడు సార్. చాలా కంఫర్టబుల్గా చేశాం సార్. చాలా తక్కువ రోజుల్లో చేశాం గురుగారు. అది హిట్ అయింది. పల్నాటి పౌరుషం. ఇవన్నీ ఎలా ధైర్యంగా తీశారు మీరు? హీరోయిజము, ఫార్ములా విధానం ఎక్కువగా ఉంటుంది కదా, ఇవన్నీ చిన్న చిన్న తారలు, చిన్న కథ. 3 మంది తీశాను గురుగారు. తొందరపడి కోయిల ముందే కూర్చుందని ఈ రోజుల్లో తీయాల్సిన సినిమా ఆ రోజుల్లో తీసాం మనం. అందువల్ల వాటి తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఎయిటర్ మంది దగ్గరికి వెళ్తే, అయ్యా మనం ఒక గుడ్ న్యూస్, మనం హిట్లర్ అనే సినిమా చేస్తున్నాం. ఎవరితో గురుగారు అంటే చిరంజీవి గారితో అన్నాడు. అబ్బో, నాకు అంతకుముందు ఎవరైనా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి డైరెక్టర్కి ఏముంటుంది, చిరంజీవి గారితో చేయాలని కదా సార్. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుద్దాన్ని నేను ఒకటిసారి భగవంతుడి దగ్గర నేను ఎవరిని అడగలేదు. బట్ ఆ అవకాశాలు అలా వచ్చినాయి సార్. ఆ హిట్లర్ పెద్ద హిట్. హిట్లర్ సాంగ్స్ 2 పేతా సాంగ్స్ తీసాం సార్ చిరంజీవి గారి మీద. సూపర్ హిట్ సాంగ్స్, అన్ని సాంగ్స్ హిట్లే.
ఆ విధంగా అక్కడి నుంచి కానీ హిట్లర్ చిరంజీవికి మేక్ ఓవర్ ఫిలిం కదా వాస్తవం. అయ్యో బట్ అది హిట్ కావడం ఆయనకు చాలా ప్లస్ పాయింట్. అంటే అంతకుముందు ఏంటి సార్, ఆయన చాలా యాక్షన్ సినిమాలు చేసి చేసి ఒక గ్యాప్ తీసుకున్నాడు సార్. అంటే దేనికోసం గ్యాప్ వచ్చిందని అవన్నీ కబుర్లు కానీ తనే తీసుకున్నాడు. అంటే ఒక జనరల్గా ఒక మంచి ఏదో చేయాలి అనే ఆలోచనలో ఉండగా హిట్లర్ వచ్చింది. అంటే ఆ మెకానిక్ అల్లుడు అది ఫెయిల్ అయింది, తర్వాత అల్లుడా మజాక మీద విమర్శలు ఏదో మారాలి, అలా జరిగింది గురుగారు. అవన్నీ ఒక మనకి సంబంధం లేకపోయినా లేదు. ఆ హిట్ అనేది ఆయనకి ఒక ఇది వచ్చింది, నాకు ఎంతో అంతే కదా మంచి అయింది. అక్కడి నుంచి గోకులంలో సీత. కానీ ఒక హీరోను 5 చెల్లెళ్ళు, వాళ్ళ పాత్రలు రాజేంద్ర ప్రసాద్, సుధాకర్, అంత లైఫ్ చాలా చాలా. ఇప్పుడు సహజంగా ఎంత కామెడీ సార్, అది చాలా కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. సో 100% పిక్చర్ సార్. ఆ విధంగా అది మంచి హిట్. ఆయన మీరు కొత్త డైరెక్టర్ అనే లేదు సార్, లేదు సార్, అసలు ఏమీ లేదు సార్. ఆ విధంగా మంచి పాటలు గురుగారు. అలాగా అది హిట్ అవడంతో నాకు మళ్ళా ఇంకా కొంచెం మీరు హిట్ అయిపోయారు. హిట్లర్ తర్వాత ఇది చేశాను సార్, గోకులంలో సీత. ఇలా అన్నదైన తర్వాత తమ్ముడు దగ్గరికి వచ్చారు. అవును, అంటే పవన్ కళ్యాణ్ కూడా అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి చేసినా కానీ బ్రేక్ రాలా. గోకులంలో సీతతో ఆయనకి మంచి బహుశా తర్వాత ఆయన తీసిన సినిమాలని ఈ తరహా కొంతకాలం. అవును, ఒక కొంచెం అల్లరి చిల్లరిగా, తొలి ప్రేమ, సుస్వాగతం, అన్ని మన శ్రీనివాసరావు గారు తీసిన సినిమాలు. టోటల్గా నేను కూడా సార్ అప్పుడు కూడా తర్వాత కూడా మన మనసున్న మహారాజ్ అని, సూర్యుడని, తర్వాత మా స్నేహితుడు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా ఉండేవాడు సార్? అప్పుడు మొదట కదా బడ్డింగ్ యాక్చువల్గా. ఒక రకంగా సార్, ఒక రకంగా బిడియంగా ఉండేవాడు సార్. బిడియం అంటే ఐ మీన్ కొంచెం హెజిటెంట్గా ఉండేవాడు, కొంచెం సిగ్గరే సార్. ఓకే, అలా ఉండేవాడు సార్. ముత్యాల సుబ్బయ్య గారు హిట్లర్ అనేది వాస్తవానికి తెలుగు సినిమాల్లో మీ జీవితంలో, చిరంజీవి నట జీవితంలో కూడా ఒక మలుపు లాంటిది. తప్పనిసరిగా ఒక అన్న, ఆయనకు అందరూ చెల్లెళ్ళు ఉండటం, వాళ్ళ పట్ల బాధ్యత, చాలా నిగ్రహంగా తీసిన సినిమా కదా. చాలా పకడ్బందీగా. పైగా సార్ ఒక అన్నా చెల్లెల అనుబంధానికి ఒక పెద్ద తార్కాణం సార్. అంటే తను ఎంత సాక్రిఫైస్ చేశాడు, చివరికి ఆ చెల్లెళ్ళే అన్నని అర్థం చేసుకోలేడు. అసలు టోటల్గా అండి చిరంజీవి గారు డ్రెస్ కానించి ఆయన గెటప్ చూడండి, గ్లామర్ కంటే కూడా క్యారెక్టర్ ఫిట్నెస్. అవును, ఆ షర్ట్స్ అప్పుడు హిట్లర్ షర్ట్స్ అనేవాడు సార్. అవును, ఓకే. చిరంజీవి గారు వేసిన షర్ట్స్ హిట్లర్ షర్ట్స్ అనేవాడు సార్. ఆ డ్రెస్ కానీ, ఆ గెటప్ కానీ. గ్యాంగ్ లీడర్ తర్వాత మళ్ళీ హిట్లర్ షర్ట్స్ అమ్మారు జనం. అవును, ఆయన హాఫ్ షర్ట్స్ పద్ధతిలో, అంటే చాలా డిగ్నిఫైడ్గా, పాత్రోచితంగా. అబ్బో ఎంత అసలు చిరంజీవి గారు కూడా ప్రాణం పెట్టాడు సార్. ఇంత బాగా చేశాడు, ఇంత అంటే ప్రెస్టేజెస్ తీసుకున్నారు కదా ప్రెస్టేజెస్ సార్. పైగా అండి మాకు లైఫ్ అండి, ఆయనకేముంది అనుకోండి, ఆయనకి 100లో ఇదొకటి. కానీ మాకు అలాంటివి మళ్ళా రావు కదా సార్. అందువల్ల మేము కానీ మాకు తృప్తిగా మాకు వచ్చే వరకు మేము గురుగారిని అడగడం, ఆయన అసలు మనస్ఫూర్తిగా హ్యాపీగా చేయడం, ఇలాగా మంచి మంచి మ్యూజిక్, మంచి సాంగ్స్, ఇలా అన్నీ చాలా బాగా కుదిరింది సార్. సుబ్బయ్య గారు, ఆ సినిమాలో కొంత అండర్ స్టేట్మెంట్ లాగా, అంటే చిరంజీవి ఎక్కువగా యాక్షన్ సినిమాలలాగా అవ్వకుండా అస్సలు ఎవరన్నా ఏదైనా కామెంట్ చేసినా ఆగి మళ్ళీ చేయడం, ఇదంతా చాలా పాత్రను మలచడానికి మీరు చాలా శ్రమపడి ఉండాలి. ఆ మలచడం అంటే గురుగారు మాతృక మలయాళం సార్, మలయాళం. కానీ దానికంటే మనం చాలా బాగా నేటివిటీని బాగా పైగా మన చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్ కూడా సార్ రొటీన్ యాక్షన్ హీరో లాగా ఉండదు సార్. ఒక అన్న చెల్లెల్ని అంటే ఎలా అవుతాడు, అది తర్వాత సార్ సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా. అసలు చిరంజీవి గారి మీద మీకు సెంటిమెంట్లు బాగా పండిస్తారని పేరు కదా సెంటిమెంట్ సుబ్బయ్య గారు. నాకు ముందు నుంచి కూడా సెంటిమెంట్, కమిట్మెంట్, సెంటిమెంట్ రెండు ఉన్నాయి సార్. సెంటిమెంట్ సీన్స్ కానీ
చిరంజీవి గారి మీద 2 ప్యాథటిక్ పాటలు అంతకుముందు ఏ సినిమాలు వచ్చినట్టు నాకు గుర్తులేదు సార్. ఆ మమ్మల్ని అందరినీ అడిగారు సార్, ఎంత ధైర్యం అయ్యా మీకు అని కూడా. ఏమంటే సబ్జెక్టు డిమాండ్ చేస్తుంది. ఆ సాంగే తప్ప మనం ఎన్ని మాటలు చెప్పినా దానికి సెట్ కాదు సార్. అవును. పైగా సాంగ్ సీన్స్ నేను ఇప్పుడు ఇలాంటి సాంగ్స్ నేను మాస్టర్లు ఉండరు సార్, నాకు నేనే చేస్తాను. ఓకే. ఇప్పుడు ముందు నుంచి కూడా ప్యాథటిక్ సాంగ్స్ ఇలాంటి సిచ్యువేషనల్ సాంగ్స్ నేనే చేసుకుంటాను. మాస్టర్ని కూడా పెట్టను, ఎందుకంటే వాళ్ళ రూట్ వేరుకుంటాం. అంటే వాళ్ళు చేయలేని కాదు, మనం అనుకున్న మ్యాటర్లో రాదని ఉద్దేశం. ఆ విధంగా హిట్లర్ అన్ని సాంగ్స్ చాలా బాగా వచ్చింది. క్లైమాక్స్ కానీ కామెడీ కానీ ఒకటి కాదులేని అన్ని రకాలు. ప్యాథోస్ కాలమా పాటలు ఉంది బాగా విచారం. అవును అవును. కానీ కామెడీ కూడా వాళ్ళు వచ్చి హిట్లర్ని ఎదిరించడానికి అంతా ఎగిరి హఠాత్తుగా భారత్కు ఏ కహాని అనేసరికి మొత్తం బ్యాచ్ అంతా బాగా కుదిరింది. రాజేంద్ర ప్రసాద్, కల్పనారాయి, రాజేంద్ర ప్రసాద్, సుధాకరు అందరూ బాగా కుదిరింది గురుగారు. అందువల్ల హిట్లర్ అనేది ఈ పాటలతో పాటు అభిబి పెద్ద హిట్ సార్. అసలు థియేటర్లో ఆడారు సార్ జనం. ఆ విధంగా నాకు చిరంజీవి గారి సంగతి ఎట్టుండే నాకు బాగా హ్యాపీ అయిపోయాడా? నేను ఫీలింగ్ అయిపోయాక ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. నాకు కూడా మంచి లైఫ్ ఒక రకంగా హిట్లర్ తర్వాత నాకు ఒక పవిత్ర బంధంతో స్టార్ట్ అయింది సార్. హిట్లర్ కూడా 2వ సినిమా రావడంతో ఇంకో మెట్టు పైకి ఇది ఇలా అయిన వెంటనే లక్కీగా నాకు గోకుల చేత వచ్చింది. అది పవన్ కళ్యాణ్ అంతకుముందు అక్కడ అమ్మాయి అబ్బాయి చేశాడు. అది పెద్దగా ఆడలేదు. అంటే నాగేశ్వరరావు మనవరాలు చిరంజీవి తమ్ముడు అనేది అప్పుడు ఉండింది, బట్ పెద్దగా ఆడలేదు. పాపం చాలా కష్టపడ్డాడు సార్ పవన్ కళ్యాణ్. చాలా కష్టపడ్డాడు. దాని తర్వాత ఈ సినిమా సార్. దీంట్లో యాక్చువల్గా సార్ సబ్జెక్టు మీకు తెలుసుగా, ఏది తను ప్రేమ ట్రాష్ ఏముంది అన్నట్టు ఈజీ గోయింగ్ మ్యాన్, అమ్మాయి అంటే ఏముంది అన్న లెక్కలో ఉంటాడు సార్. అలాంటి మనిషి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ప్రేమే జీవితం, ప్రేమే శాశ్వతం, దానికోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా స్థిరపడతారు సార్. అలాంటి చేంజ్ ఓవర్ ఉన్న క్యారెక్టర్ సార్. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కోట శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్గా మల్లికార్జునరావు గారు కూడా తెగ పండింది సార్. తర్వాత సుధాకరు బ్రోకర్గా చాలా మంచి సినిమా సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా చేశాడండి. అప్పుడు ఒక రకంగా అండి నాకు ఫస్ట్ సినిమా నటుడుగా స్థిరపడిన కథానాయకుడుగా అనుకో. ఓకే గురుగారు, కరెక్ట్. తర్వాత 2-3 సినిమాలు దాదాపు అదే తరహాలో ఉంటాయి వాస్తవం. అవును, సుస్వాగతం కానీ వేరే దర్శకులు. తొలి ప్రేమ మీరు ఒక వరవాడి పెట్టారని చెప్పాలి. ఆ ఫిలింలో వరవాడి ఏర్పడింది. నేను పెట్టింది ఏర్పడింది అది ఆడింది గురుగారు. బట్ పవన్ కళ్యాణ్ బాగా కష్టపడేవాడు. పవన్ కళ్యాణ్ బాగా కష్టపడేవాడు. పైగా సార్ తను చాలా కామ్ గోయింగ్ మ్యాన్ సార్. ఓకే. నాకు ఫస్ట్ సినిమాలో చాలా కామ్ గోయింగ్ అని హీరోలు కొత్త ఇప్పుడు వచ్చి అసలు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉంటుంది అనేది వేరు సార్. ఆ రోజుల్లో చిరంజీవి గారి తమ్ముడయ్యి, ఇప్పుడు మామూలు హీరో అయితే అనుకునేది కదా సార్, ఆయన ఎంటర్ అయ్యే చిరంజీవి గారి తమ్ముడేగా. చిరంజీవి గారి తమ్ముడుగా సెట్లో కానీ ఇంకొకటితో కానీ ఏమాత్రం అసలు ఇంత లేశం ఎత్తు ఈగో లేకుండా అసలు ఎంత క్వైట్గా గ్యాప్ దొరికితే ఏదైనా బుక్ చదువుకుంటుండే. అప్పటి నుంచి చదువుకునేవాడు. చదివేవాడు సార్, చదివేవాడు. తనకి కూడా సార్ తను మనిషిలో ఏదో తెలియని ఆలోచనలు, తెలియని ఏదేదో ఒక 10 నిమిషాలు అతనితో మాట్లాడితే ఏదో గొప్ప గొప్ప విషయాలు ఏదేదో ఆలోచన అనిపించా అట్లా. అవును సార్, అతను తన మనస్తత్వం నేను గమనించాను కదండి. ఇప్పుడు మామూలుగా ఏదో సొల్లు కబుర్లు కాకుండా ఏదో ఒక తపన ఏదో ఉంది ముందు, ఏదో తపన, ఏదో బుక్, ఏదో పెద్ద పెద్ద పేర్లు అయ్యో మనకు పేర్లు కూడా తెలియదు, అలాంటి బుక్స్ చదివాడు సార్. అందువల్ల అనుకునేవాడిని చిరంజీవి ఈయన కమర్షియల్ హీరోగా ఎంతవరకు ఎలా వస్తాడో ఏందో చూడాలా అనుకున్నాం. అంటే కమర్షియల్ అంటే ఎంతసేటికి ఆయనకి కరాటేలో బ్లాక్ బెల్ట్ అని అయ్యని ఎన్ని సాధించినా ఆర్టిస్ట్కి వచ్చేటికి
అని చేస్తారు, కానీ చూడడానికి మాత్రం అలా సాఫ్ట్గా ఉంటాడు. అలాంటి మనిషి ఇప్పుడు చూస్తే ఎక్కడికో ఇది పోయాడు. అంటే తర్వాత ఆయన దాదాపు పెద్ద టాప్ గ్రాసర్ అయిపోయాడు కదా వాస్తవంగా చెప్పాలంటే. బాక్స్ ఆఫీస్ కేవలం ఆయన వల్లనే చాలా సినిమాలు ఆడినంత అవును సార్ పరిస్థితి కూడా. ఇప్పుడు మన తెలుగులో వారసులు వచ్చి హీరోలు అయిన పరిస్థితి చాలా ఉంది. అట్లా చూస్తే చిరంజీవి గారి కుటుంబంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం చూసినప్పుడు వీళ్ళలో చాలా మంది కష్టపడడం కూడా మనకు కనిపిస్తుంది కదా. కేవలం పవన్ కళ్యాణ్తోనే అది మొదలైంది అనుకోవాలి ఒక విధంగా. మీరు బాలయ్యతో కూడా తీశారు కదా, బాలకృష్ణతో కూడా. బాలకృష్ణతో 3 సినిమాలు చేశాను. ఇన్స్పెక్టర్ ప్రతాప్, పవిత్ర ప్రేమ. మీరు ఇక్కడ దీనికంటే ముందు చిరంజీవితో మీరు తర్వాత మళ్ళీ అన్నయ్య కూడా తీశారు. అన్నయ్య లాస్ట్ సార్, ఇక అలా అలా ఉండగా సార్ తర్వాత మళ్ళీ మంచి సినిమాలు నాకు మనసున్న మహారాజ్ అని, సూర్యుడని అలా సినిమాలు వచ్చినాయి సార్. ఆ తర్వాత అన్నయ్య రాజశేఖర్ దగ్గర, రాజశేఖర్ మీ సంబంధం రాజశేఖర్ ఒక ప్రత్యేక కథ. 9 సినిమాలు చేశారు. ఆయన హీరోయిన్ చేసింది దాదాపు, అంటే ముఖ్యంగా నిలబెట్టిన వాళ్ళలో మీ పాత్ర చాలా ముఖ్యమైనది కదా. ఆయన అంత ఈ స్థాయిలో ఉండాల్సిన ఆయన మళ్ళీ ఉన్నది లేదు. మామూలుగా చూసినప్పుడు కొంత సమస్యలు ఇవన్నీ. గురుగారు గురుగారు నేను అన్నాను కానీ ఏ హీరో కూడా సార్ 4 డైరెక్టర్లు, 4 ప్రొడ్యూసర్లు చేస్తారు, 4 రైటర్లు, మంచి రైటర్లు, మంచి ప్రొడ్యూసర్లు, మంచి టెక్నీషియన్స్ అందరూ కలిస్తేనే కదా సార్ సినిమా. రాజశేఖర్ నేను కాదు, రాజశేఖర్కి మంచి సినిమాలు చాలా ఉన్నాయి కదా. కోటి రామకృష్ణ గారు వాళ్ళందరూ పెద్ద పెద్ద సినిమాలు ఇచ్చారు. అవి తర్వాత కదా అరుణ కిరణ్ అది ఎక్కువ సినిమాలు చేసింది నేను. మీరు ఎక్కువ చేశారు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్లో నాకు అన్నయ్య సినిమా ఇచ్చారు సార్. దీనికి ఒక చిన్న కథ ఏంటంటే సార్, పవిత్ర బంధం హిట్ అయిన తర్వాత అరవింద్ గారు నన్ను పిలిచి ఏమయ్యా కన్నడంలో చేద్దామా పవిత్ర బంధం అని అడిగారు సార్. నేను అప్పుడు సినిమాలు అప్పుడు ఎట్లుండేదండి సార్, డైరీ రాసేసుకునేవాళ్ళని సంవత్సరానికి ఇన్ని సినిమాలు. ఓకే, అలా ఫుల్ బిజీ అయిపోయాను సార్. గురుగారు నేను పవిత్ర బంధం మంచి హిట్, ఇదే ఆ రీమేక్ అవసరమా గురుగారు, నాకు ఏదైనా స్ట్రైట్ పిక్చర్ ఇవ్వండి సార్ గీతా ఆర్ట్స్ మీద అని రిక్వెస్ట్ చేశాను సార్. అది మనసులో ఉన్న ఏదన్నా కానీ మళ్ళా 2000లో రిలీజ్ చేయాలని 99లో ఆ ప్రాంతానికి వచ్చి అన్నయ్య ఇచ్చారు సార్. అన్నయ్య మంచి హిట్ వచ్చింది. నేను అక్కడి నుంచి మీకు తెలిసిందే ఈనాడు వాళ్ళకి ఒక సినిమా చేశాను, దీవించండి. అలాగే మా స్నేహితులు సినిమా చేశాను. ఇలా అలా జరిగింది గురుగారు. బట్ ఏదైనా ఆ పీరియడ్ నాకు 86 మీరు 9 చిత్రాలు తీశారు కదా. ఈ మిగతా హీరోల గ్రాఫ్ అయినట్టుగా అది ఎందుకు కాలేదంటారు? అంటే ఒక దర్శకుడుగా చూస్తే, అంటే రాజశేఖర్ని చాలా మంది అభిమానించారు వాస్తవంగా. తన పాత్రలు కాస్త ఒక్కోసారి అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ అయినా, నెగిటివ్ రోల్స్ అయినా ఆ రేంజ్లో ఎందుకు నిలబడలేదు మీ పరిశీలనలో? అంటే గురుగారు హిట్లు ఉంటేనే సార్ ఎవరికైనా. ఓకే, హిట్ లేకపోతే లేదు సార్. నాకు తెలిసి నేను చేసిన సినిమాలు అన్నీ హిట్లే సార్ దాదాపు. అతనికి నాకు ఆడని సినిమా అంటే అనేది ఒక ఆప్తుడు లాస్ట్లో చేసాం సార్. ఆప్తుడు అది పెద్దగా అది హిందీ రీమేక్స్. ఓకే, అది హిందీ, దాని పేరు ఏదో ఉంది సార్ హిందీలో, పెద్ద హిట్ సార్ అది. హిందీ హిట్లు కష్టం సార్ తెలుగులో, ఎందుకంటే హిందీ ఆల్రెడీ ఆడేస్తున్నాయి సార్ హైదరాబాద్లో. అది ఒకటి తప్ప మిగతా అన్నీ బాగానే. బట్ రాజశేఖర్ మంచి ఆర్టిస్ట్ సార్, కాకపోతే కొంతమంది కుదరలేదు సార్. కలిసి వచ్చినప్పుడు దానికి ప్రాపర్గా వాడుకోవాలా. కొన్ని ఏదో తెలియని సంఘటనలు కొన్ని ఒక్కోసారి పొరపాటు జరిగిన తర్వాత ఆలోచించి లాభం లేదు కదా సార్. అలా అయింది సార్. బట్ ఏదైనా నేను 2008లో ఆలయం అనే ఒక సినిమా తీశాను సార్. అది మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ సార్, 100%. అంటే ఐ మీన్ ఇండియా అనేది ఒక కుటుంబం అనే విధంగా తీశాను సార్. అది కమర్షియల్గా పెద్దగా ఆడలేదు సార్. కానీ అంటే ఇండస్ట్రీ కూడా మారింది కదా, మారింది. థియేటర్లు లేవు సార్, రిలీజ్ చేయడానికి థియేటర్స్ దొరకలేదు సార్. అలా అక్కడి నుంచి నాకు ఒక రకమైన ఎందుకు వచ్చిందంటారు అలాంటి పరిస్థితి? మీరు ఇండస్ట్రీలో చాలా కాలం ఉన్నారు కదా గురుగారు. ఇప్పుడు మీరు అరుణ కిరణం, నేటి భారతం లాంటివే దినోత్సవాలు ఇట్లా ఆడిన రోజులు గురుగారు. అసలు విడుదల కావడానికి ఇది కొత్త ప్రొడ్యూసర్ సార్,
ఆ ప్రొడ్యూసర్కి అవగాహన లేదు, డిస్ట్రిబ్యూటర్కి టచ్లు లేవు, థియేటర్లు పట్టుకోవడం ఆ న్యాక్ తెలియదు. పోయి ఏదో అడిగారు, చేస్తామన్నారు, చేస్తారని వదిలేశాడు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే కొంత థియేటర్లో విడుదల ఈ గుత్తాధిపత్యం ఇది కూడా కొంత సమస్యగా ఉంది. ఆ సమస్య ఎప్పుడూ ఉంది సార్, ఉంది. కానీ ఆ అవగాహన ఉన్న నిర్మాతకి కొంచెం ఈజీగానే ఉంటుంది సార్. ఈతనికి అవగాహన లేదు, నాకు దర్శనం ప్రొడ్యూసర్కి కుర్రోడు సార్ పాపం, కానీ తనకు అంత అవగాహన లేదు. సరే ఏదైనా కానీ కర్ణుడికి చావుకి 100 కారణాలు అన్నట్టు అది పెద్దగా ఆళ్ళ ఇక్కడి నుంచి మన ట్రాక్ 2008 ఒక దాదాపు 10 ఏళ్ల కింద మనకి ఇంక కాదేమో, మనం చేయలేమేమో సినిమాలు అని ఒక రకంగా తగ్గిపోయాను గురుగారు. అది తగ్గిపోవడం ఉంటుందండి. కళాకారులు మరి మీ సృజన మీ ఇవన్నీ ఈ లాంగ్ ఇంత దీంట్లో మీకు బాగా సంతృప్తి ఇచ్చి సినిమాలు మీరు చెప్పమంటే టకాటకా చెప్పే ఏముంటాయి సార్? సార్ ఫస్ట్ పిక్చర్ అరుణకిరణం అన్నారు, అరుణకిరణం సార్. తర్వాత ఇన్స్పెక్టర్ ప్రతాప్ సార్, సగటు మనిషి. బాలయ్యతో మీరేం చెప్పలేదు? అదే ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాలకృష్ణ. అసలు నేను బిగినింగ్ డేస్లో ఉన్న అరుణకిరణం అయిన తర్వాత సార్ ఇదే ప్రపంచం చేస్తున్నప్పుడే నాకు బాలకృష్ణ గారు ఇన్స్పెక్టర్ ప్రతాప్ డేట్స్ ఇచ్చాడు సార్. నాకు కాదు, హరికృష్ణ గారికి ఇస్తే వాళ్ళకి వరుసగా 3 సినిమాలు 4 సినిమాలు చేశాను సార్ హరికృష్ణ గారికి. అరుణకిరణం, ఇదే ప్రపంచం, ఇన్స్పెక్టర్ ప్రతాప్, మమతల కోవిల. ఇన్స్పెక్టర్ ఒకే సంవత్సరం సార్. ఇన్స్పెక్టర్ ప్రతాప్ హిట్, సగటు మనిషి హిట్, నవభారతం హిట్ సార్. అలాగా 91 దాకా ఒకటేరా దెబ్బతిన్నా సార్. అన్నీ మంచి సినిమాలు సార్. మమతల కోవిల, భారతనారి, ఎర్రమందారం, కలికాలం. తర్వాత మీ రేంజ్, మీ రెమ్యూనరేషన్స్, మీ స్థానం మీద కూడా బాగా బలపడి ఉండాలి కదా? లేదు సార్, అది నాకు తెలియలేదు సార్. నాకు హౌ టు మేక్ ఇట్ మనీ అనేది కొంచెం పూర్ సార్. నేను నాకు అసలు సినిమా హిట్ అయితే అది ఒక ఆనందం సార్. అలా కొంచెం అవి గతం ఊరికే అనుభవాలంటే మీరు అంటే ఇప్పుడు కూడా ఎంతో మంది పెనుగులు సక్సెస్ని క్యాష్ చేసుకునేది నాకు పెద్ద తెలియలేదు గురు. అయినా ప్రొడ్యూసర్లు మంచివాళ్ళు, వాళ్ళు ఏదో తోసింది ఓకే గురుగారు. అంటే సుబ్బయ్య గారు, మీరు 50 సినిమాలు తీయడం అంటే అంత సులభమేం కాదు ఈ మాయా పరిశ్రమలో. ఇప్పుడు 5-6 సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది. ఇప్పుడు దాసనారాయణరావు లాంటి డైరెక్టర్ వచ్చి ఒక ఎస్టాబ్లిష్ చేశాక మీరు ఎంటర్ అయిన మనుషులు వాస్తవం. అవునవును. మీరు మళ్ళీ ఒక ముద్ర వేశారు, మీరు ఇంకొంతమంది దర్శకులు. కానీ ఇప్పుడు అసలు అన్ని సినిమాలు హీరోలు తీయడం లేదు, దర్శకులు తీయడం లేదు. ఒక సినిమాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టి, కానీ లాభాలు లెక్కలు ఇవన్నీ చూస్తే భిన్నంగా ఉన్నాయి. కరెక్టే గురుగారు. మీరు ఎలా చెప్తారు ఈ నాకు అప్పుడు ఏం చేసామండి సార్, మాకు సినిమా ఒక సినిమా అయిన తర్వాత దీనికి నెక్స్ట్ సినిమాకి ఎంత తీసుకుందామా అని ఆలోచన, ఆ విధంగా గ్యాప్ పెట్టి చేసే విధానం వచ్చింది సార్ ఇప్పుడు. అప్పుడు అలాగా సార్, సినిమా జరుగుతున్నప్పుడే ఒక ప్రొడ్యూసర్ వచ్చావు, ఏమయ్యా నెక్స్ట్ నాకు సినిమా చేయాలి. చేస్తే అంటే నేను సార్ నాకు ఈ సినిమా ఏప్రిల్ అయిపోద్ది సార్, నాకు మే వదిలేయండి సార్. సో బుద్ధిమంతుల్లాగా మీరు సంవత్సరానికి 3 సినిమాలు మినిమం 3 పిక్చర్స్ ఒప్పుకునేవాళ్ళం సార్. అలాంటప్పుడు పెద్ద ప్రొడ్యూసర్లు వచ్చినా కూడా డేట్లు ఉండేవి కాదు. అలాగా దాని చైన్లాగా అవతల ముందు ఎంత ఇచ్చారో దానికంటే ₹1 ఎక్కువ ఇవ్వడం, ₹1 తక్కువ ఇవ్వడం, లేకపోతే ఒప్పుకోవడం. తర్వాత లాస్ట్లో ఒక 20% అంటే బిజినెస్ పార్ట్లో మీరు వీక్ అనమాట. వీకే సార్, మనీ పార్ట్లో. విజయాల మీద మీ అదే సార్, సక్సెస్ వస్తే విజయం. రిలీజ్ ముందు కొంచెం ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వాలనుకోండి, ఆ డబ్బు ఇచ్చినా ఇకపోయినా రిలీజ్ అవ్వాలి ముందు. గట్టిగా డిమాండ్ కాదు, ఓకే రిలీజ్ అయ్యేది, తర్వాత వచ్చేది కాదు ఒక్కసారి. అలాంటివి కూడా చేదు అనుకోవాలి. సరే ఇవన్నీ చేదు అనుకోవాలా, బట్ నాకు అనుభవం పెట్టిన ఇండస్ట్రీ, నా నిర్మాతలు అందరూ బాగున్నారు, నా తీసిన ప్రొడ్యూసర్లు పూర్తిగా దివాళి తీసిన వాళ్ళు తక్కువ, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నాకు అదే ఆనందం చాలు. హీరోయిన్స్ మీరు మీ సినిమాలో ఎక్కువ భాగం స్త్రీ పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంది కదా, బలమైన హీరోయిన్లను మీరు చాలా. ఇప్పుడు సౌందర్య, విజయశాంతి, కల్పనతో కూడా 1-2 సినిమాలు, కల్పన, సీత. ఎట్లా ఉన్నాయి సార్ ఈ నటు హీరోయిన్లతో మీ సార్? ప్రతి హీరోయిన్ చాలా రెస్పెక్టివ్ చూసేవాళ్ళం సార్. పైగా ఒక ఆప్యాయతలు ఉండేవి సార్. ఓకే, ఒక బ్యాడ్ కామెంట్ కానీ,
ఇప్పుడు సౌందర్యం గురించి కానీ, సీతని గురించి కానీ, విజయశాంతిని గురించి కానీ వీళ్ళంతా అప్పుడు ఐకాన్స్ లాగా ఉన్నారు సార్. ఒక్క సీత కూడా అవును, సీత ఒక పొరపాటు మాట్లాడుకునేవాళ్ళం కదా సార్. అసలు తప్పుడు మాట అనేది ఒకటి నోట్లో ఎప్పుడు వచ్చేది కదా సార్. వాళ్ళ బ్యాడ్గా కూడా చూసేవాళ్ళం కదా సార్. సౌందర్యతో 5 సినిమాలు చేశాం సార్. అవి చేశారు. ఇలాగా వ్యక్తిత్వం ఉన్న పాత్రలు చాలా అవును, మంచి పాత్రలు చాలా వాళ్ళు యాక్ట్ చేస్తుంటే ఆనందం వేసేస్తారు. సీత కూడా ఎంత మంచి సగటు మనిషి, చిన్నారి స్నేహం, ఇవన్నీ చాలా బాగా చేసింది సార్. అందువల్ల సార్ నాకు తెలిసిన వారు హీరోయిన్స్ మంచి వాళ్ళు అందరూ మంచి బంగారు లాంటి హీరోయిన్లు దొరికారు. బాగా కష్టం, స్త్రీలు బాగా కష్టపడి నటించడం ఇదంతా మీరు చూస్తారు. అంటే ఇక్కడ కొంత పురుషాధిక్యత ఉంటుంది ఇవన్నీ అంటూ ఉంటారు కదా. ఏం లేదు సార్. అప్పుడు విజయశాంతి మీకు ప్రతిఘటన కానీ దాన్ని కోడైరెక్టర్ని కానీ ఎంత ఎండలు వైజాగ్లో చేసేవాళ్ళం సార్. ఎంత ఈ మే టైం ఆ టైంలో సార్ వీధుల్లో ఆ వేలు వాళ్ళు ఆ పాటలు అయ్యి వీధు ఎండల్లో ఆ డ్యాన్స్లు చేసి ఆడేవాడు సార్. ఇప్పుడు అలా కాదు కదా సార్. చిన్న పెద్ద ఎవరికైనా కార్బాన్ ఉండాల్సిందే. కార్బాన్ ఓకే, అది వేరు గురుగారు. అది ఆ వర్క్మెన్షిప్ వేరు. ఇప్పుడు కొంచెం మోడర్నైజ్ అయింది అన్నీ కూడా. అంటే మీరు మోడర్నైజ్ అంటున్నారు. ఇప్పుడు చిరంజీవినే మనం తీసుకుంటే ఆయన 20 ఏళ్ల కిందటే మేక్ ఓవర్ కావాలి తరహా పాత్రల నుంచి హిట్లర్ తీశారు. కానీ ఒక 20 ఏళ్ల తర్వాత ఆయన ఖైదీ నెంబర్ 150 తీసి మళ్ళీ అంతకుముందులాగా డ్యాన్సులు చేస్తున్నారు. అవును సార్. ఆయన ఎన్ని చేసినా సార్ చిరంజీవి గారు డ్యాన్స్ పేరు చిరంజీవి గారి పేరే ఉంటుంది. అందువల్ల ఆయన డ్యాన్స్లు చేయలేదనుకోండి ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. ఓకే. పైగా సార్ వాళ్ళు టైమింగ్స్ సార్. వాళ్ళు ఎంత శ్రద్ధ అంటే సార్ నాకు తెలుసు సార్ 7 గంటల కంటే 7 గంటలకు వస్తారు సార్. ఓకే. షూటింగ్ బాలకృష్ణ గారు కానీ షార్ప్ పద్ధతి క్రమశిక్షణ. అసలు బాలకృష్ణ గారి వీళ్ళు కానీ బాలకృష్ణ గారు డైరెక్టర్కి సినిమా ఇస్తే అసలు ఒక మాట మాట్లాడు అసలు అంత డీసెంట్గా సినిమా చేసేస్తారు. ఏ టెన్షన్ ఉండదు. అంత టైమింగ్స్ అంత కష్టపడతారు. ఆ టైమింగ్స్ ఇప్పుడు ఎక్కడే వచ్చినాయి సార్. 7 గంటలకి ఊటీలో అయినా 7 గంటలకు వచ్చేవారు సార్ ఆయన. అంటే ఇప్పుడు అంతకంతకు రావడానికి కథలన్నీ హీరో సెంట్రిక్గా ఏర్పడిపోవటం, క్యారెక్టర్ పాత్రలు కూడా తగ్గిపోవడం. ఇప్పుడు మీ సినిమాలో నారా వెంకటేశ్వరరావు, చంద్రమోహన్, వీళ్ళందరూ అన్నపూర్ణ, రావు గోపాల్, వీళ్ళందరూ ఎన్నో చేశారు. న్యాచురల్ ఉండే సార్. ఇప్పుడు పోయింది కదా. ఎక్కడ జరిగిందంటారు ఇది? గురుగారు నేను దూరం అయ్యాను. నాకే తెలియడం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఆర్టిస్టులు వేరు, విధానం వేరు. అప్పుడు అందరూ ఎక్కడో అవుట్డోర్కి వెళ్ళేవాళ్ళం సార్. 7 గంటలు 8 గంటలకి ఎక్కడో 40 కిలోమీటర్లు వెళ్ళి షూటింగ్లు చేసేవాళ్ళం. అందరూ కార్లు వ్యాన్లు వేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసి వచ్చేవాళ్ళం. ఈ అంటే మార్పు గురుగారు సహజం. అది మార్పుని మనం కాదని. ఇంతమందితో ఇన్ని హిట్స్ ఇవన్నీ ఇస్తారు కదా మీరు, తర్వాత కూడా వాళ్ళు అనుబంధం గుర్తుపెట్టుకోవటము, సత్సంబంధాలు అట్లా ఉంటాయి గురుగారు. కాకపోతే ఏంటంటే మీకు బాగా సన్నిహితంగా ఉన్నా గురుగారు. ఇప్పుడు మన ఉన్నవాళ్ళు ఎవరు ఉంటారు అట్లా చూస్తే? ఉంటారు సార్. ఇప్పటికీ చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఎప్పుడు కనపడ్డా ఆప్యాయంగా పలకరిస్తారు, ఆప్యాయంగా మాట్లాడతారు. అవన్నీ ఉన్నాయి సార్. కాకపోతే ఏమవుద్దంటే సార్ మనకి వీళ్ళకి మధ్యలో 20 మంది డైరెక్టర్ జాయిన్ అవుతున్నారు కదా సార్. ఓకే. అందువల్ల మనం ఇంకా అది కోరుకోవడం తప్పు కదా. ఓకే. మనమే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. అంటే ప్రపంచం ధర్మరాజుకు ఒక విధంగా కనబడింది, దుర్యోధనుడికి ఒక విధంగా కనబడింది అని అంటారు. మీరు ఒక విధంగా చెప్తున్నారు. అంటే ఈ మధ్య సత్యనారాయణ గారు చాలా వెటరన్ యాక్టర్ కదా ఆయన. ఇంకొంతమంది ఈ సినిమా పరిశ్రమలో ఈ ఫంక్షన్స్లో వీటన్నిటిలో సీనియర్లకు సంబంధించిన స్థానాన్ని అంతగా గౌరవించడం కానీ ఒక ఇది గుర్తుంచుకోవడం లేదు అనే ఒక ఆవేదన. అంటే ఇది ఒక పరంపర కదా వాస్తవంగా చెప్పాలి. గురుగారు ఇది సినిమా ఫీల్డ్ డబ్బుతో సక్సెస్తో ముడిపడి ఉంటుంది సార్. ఇప్పుడు నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళలో బోయపాటి సీను మంచి టాప్లో ఉన్నాడు సార్. ఇప్పుడు వన్ ఆఫ్ బోయపాటి సీను. మాతో వర్క్ చేసిన కొరటాల శివ కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ, ప్రసన్న మురళి గారి దగ్గర చేశారు. వీళ్ళందరూ నంబర్ డైరెక్టర్స్ ఉన్నారు సార్. అందువల్ల
ఇప్పుడు ఎవరికి వాల్యూ ఉంటుందో వాళ్ళ ఫేసే కదా గురుగారు కావాలా. మనల్నే పెట్టుకోవాలంటే ఎక్కడ ఈ అమ్మాయి ఇంకా సపుత్రాడేంటారా బాబు అనుకునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఎవరి స్థానం వాళ్ళకి మనమే గౌరవప్రదంగా అది మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడు అంటే ఇప్పుడు మహానుభావుడు విశ్వనాథ్ గారికి ఇచ్చారు, అందరం వెళ్ళాం. గురుగారు మిమ్మల్ని చూసారు. ఎందుకని కళాకార్మికులు అనేది ఇట్లాంటిది పెట్టారు మీరు, వాస్తవానికి అది కూడా మంచిగా ఉంది. అందుకని గురుగారు కానీ మీరు విశ్వనాథ్ అన్నారు కదా, విశ్వనాథ్ ఏమన్నారంటే, నేను ఆయన కూడా ఇంటర్వ్యూ చేశాను, దర్శకుడు అనేవాడు ద్రౌపది లాంటి వాడు, వీడు అనేక మందిని సంతృప్తి పరచాల్సి, మీరు అలాంటి స్టేట్మెంట్లు మీరు ఇవ్వరు. కానీ ఈ దర్శకుడు చాలా మంది ఒత్తిళ్ళు ఉంటాయి, అన్నీ ఏమో దర్శకుడిని అడుగుతారు అని ఒక మాట అన్నారు ఆయన. యాజ్ ఎ సీజన్ డైరెక్టర్ ఆయన అనుభవం ముందు మేము చాలా బచ్చాలం సార్. ఆయన ఎక్కడ సార్ ఒక సౌండ్ ఇంజనీర్గా స్టార్ట్ అయిన లైఫ్ 50 సినిమాలే సార్ చేసింది దాదాపు. కానీ 50 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పేరున్న సినిమాలు సార్. కానీ ఆయనకి ఇద్దరు ఇంచుమించు ఒకేసారి ప్రవేశించారు. మొన్న చూస్తే కనుక మీరు కొంచెం చిన్న వయసులోనే వెళ్ళారు అప్రెంటిస్గా. ఎక్కడ సార్ ఆయన మాకంటే చాలా ముందు అంటే ఒక మనసులో అవన్నీ వదిలేండి, దర్శకుడుగా అంటే ఒకటి వయసే ఎక్కువ కదా ఆయన, 80 మాకంటే రిలీజ్ అవ్వడము శంకరాభరణం టైంలో 300 రిలీజ్ అయింది సార్. కానీ గురుగారు డెఫినెట్గా ఆయన గ్రిప్ వేరు సార్ ఆర్టిస్టుల మీద. ఆయన మార్కు వేరు, మా మార్కు వేరు. అందువల్ల ఆయన అన్నాడు చిరంజీవికి ఎలా చేయాలో చెప్పేటంత నాకు లేదు అని సరదాగా అన్నారు మొన్న ఎవరు అన్నారు. బట్ చిరంజీవి గారు కానీ ఎవరైనా అడగండి, ఆయన ఏమి చేస్తారో వాళ్ళకంటే ఎక్కువ చేసి చూపిస్తారు సార్. మేము కాస్త ఏదో కొంచెం నటించినా అంత ధైర్యం చేయలేము సార్. కానీ ఆయన అన్నిటినీ ఇప్పుడు చంద్రమోహన్ మొన్న చెప్పింది అదే. మీరు ఈ సినిమా అంటున్నారు కదా, నిజానికి సిరిసిరి మూవా ఇట్లాంటి విశ్వనాథ్ తీశారు కదా మీతో, మీరు ఎందుకు సగటు మనిషి చెప్తున్నారని అడిగితే అక్కడ విశ్వనాథ్ గారు చెప్పిందే చేసే తప్ప నా ఒరిజినాలిటీ నాకు కనబడలేదని ఆయన ఒక మాట అన్నాడు. వాస్తవంగా కరెక్టే అయి ఉండొచ్చు గురుగారు. కాకపోతే ఏంటంటే సార్ నాకున్న అలవాటు, జయసుధతో కూడా మీరు కలికాలం కదా, కలికాలం సార్. ఒకటి గురుగారు, మేము మాలాంటి వాళ్ళు ఏంటంటే సార్ ఆర్టిస్ట్కి సబ్జెక్టు మ్యాటర్ చెప్పడం మ్యాక్సిమం వాళ్ళు చేస్తారు. నచ్చలేదనుకోండి 1 more ఏంటంటే ఇది ఇలా ఉంటే బాగుండని చిన్న సలహా ఇచ్చడం, మంచి రాబట్టుకోవడం తప్ప ఇలా చేయండి అని మేము ఎప్పుడు వాళ్ళని కమెంట్ చేయలేదు. నిర్దేశించారు మీరు, నిర్దేశకులు కదా దర్శకులు వాస్తవం. అదేలేండి తేనె, అదే చాణక్యుడు అంటారంటారు, తేనె లాగినట్టుగా మనం లాగాలి తప్ప వాళ్ళు కుట్టినట్టు తెలియకూడదు. నచ్చే విధంగా రాబట్టుకోవడం తప్పులేదు గురుగారు. కానీ ఇలాగే చేయండి అనే అంత కమాండ్ మాకు లేదు, అంత కెపాసిటీ కూడా లేదు సార్. ఇప్పుడున్న దర్శకులు, ఇప్పుడు వస్తున్న చిత్రాలు చూసినప్పుడు మీకు బాగా ఈ మధ్య నచ్చింది, మిమ్మల్ని ఆకట్టుకున్న విషయాలు ఏమున్నాయి? ముఖ్యంగా బాగా నచ్చిన సినిమాలు అంటే గురుగారు, అంటే లేటెస్ట్ గారి కాకపోయినా బృందావనం ఏమండి, తర్వాత బొమ్మరిల్లు, శతమానం భవతి, పెళ్లి చూపులు చిన్న పాయింటే కానీ సరదాగా తీశారు. ఏం గురుగారు ఒకటి ఇవన్నీ అవార్డులు కూడా రావడం కొంచెం ఒక చిన్న మొన్న ఈ మధ్య చిన్న సినిమా చూసాను సార్. నేను నాన్న నేను మా బాయ్ ఫ్రెండ్ అనేది వచ్చింది సార్. అది చూశాను సార్ టీవీలో. మన కొత్త పాయింట్ పెట్టుకున్నాడు సార్. అంటే వాళ్ళు చిన్న కుర్రోళ్ళైనా కొత్త కుర్రోళ్ళు బాగానే తీశాడు. అంటే ఏదో కొత్త నెతుక్కోవాలి. అలాగే చేశారు కదా సుబ్బయ్య గారు. అప్పుడు వాస్తవానికి చిన్న చిన్న కథలు, చిన్న తారలు చేసాం. బట్ అప్పుడు మేము సెంటిమెంట్ ఎక్కువగా వెళ్ళేవాళ్ళమి, లైఫ్కి దగ్గరగా వెళ్ళేవాళ్ళమి. ఇప్పుడు కూడా లైఫ్కి దగ్గరగా వెళ్ళారు వాళ్ళు. నేను నాన్న బాయ్ ఫ్రెండ్ గ్లోబల్ వాతావరణానికి. కానీ మీరు అన్ని చిన్న సినిమాల పేరు చెప్పారు, ప్రపంచాన్ని ఉర్రు తలపిస్తున్న బాహుబలి లాంటిది మీకు గుర్తు రావట్లేదా? బాహుబలి గుర్తు రాకపోతే తప్పు సార్. అది బాహుబలి చాలా మంచి సినిమా, చాలా గొప్ప సినిమా అండి. నాకు తెలిసిన వరకు సార్ ఆ విజువలైజేషన్లో హ్యాట్స్ ఆఫ్ రాజమౌళికి. ఎందుకంటే దర్శకుడికి ఎలా ఉండాలి అనేది తన బుర్రలో ఎక్కించుకోవడం చూడండి, అది స్క్రీన్ మీద రావడం కోసం పడ్డ తపన, అలా తయారు చేసి అసలు టోటల్ ప్రపంచాన్ని ఒక మైమరిపించిందంటే కేవలం
రాజమౌళి గారి థాట్ సార్, ఆ విజువలైజేషన్ చాలా గొప్పగా ఉంటుంది సార్. ఇప్పుడు ఒకటి సార్ ఎవరు రేంజ్ కాదన్నట్టు ఆ సినిమా మమ్మల్ని తీయమని తీయలేము సార్. ఇప్పుడు సగటు మనిషి ఉంది సార్, నాకు 10 కోట్లు తీయమంటే నేనే పెట్టేది తీయగలను. కలికాలం సార్, ఒక చిన్న ఇల్లు సార్, ఆ ఇంట్లోనే ఫ్యామిలీ, అవి అంతే, వాటిని ఏరే ఊహించలేము. అందువల్ల చిరంజీవి మన రాజమౌళి గారు అన్ని సినిమాలు సార్ నిజంగా మన తెలుగు ఇండస్ట్రీకి ఒక గర్వకారణమైన డైరెక్టర్ సార్ రాజమౌళి. అది ఆయన కూడా చాలా కష్టపడి మొత్తం మొత్తం ఇదంతా ఆయన చాలా కష్టపడ్డాడు సార్, పైనుంచి ఊడిపడినట్ట కాదు కదా సార్. ఆయన వినయంగా ఉంటారు ఇప్పటికి కూడా మీలాగా. ఇంత చాలా చాలా సార్ గొప్ప విషయం సార్. ఆ రేంజ్ ఆఫ్ హిట్ తర్వాత అంత సాఫ్ట్గా అలా ఉండడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే ఒక హిట్ వస్తే ఏం మాట్లాడతామో మనకే తెలియదు, కళ్ళు కొంచెం ఇదవుతాయి. కానీ ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన బాహుబలి డైరెక్టర్గా అంత సింపుల్గా ఉన్నా అంటే ఆయన సంస్కారం గొప్ప వ్యక్తి సార్. మీ సంస్కారం కూడా ఒక దర్శకుడిగా ఉండి ఇదంతా అయిన తర్వాత కూడా దాన్ని నిజంగా అది మంచి విషయం. ఎందుకంటే విజయేంద్ర ప్రసాద్ దగ్గర కూడా మనకు అది కనిపిస్తుంది. ఆయన పెద్ద పెద్ద ఇవి అందించినా కానీ చాలా నేను ఆ సినిమా చూసి రాసుకున్నానని కూడా చెప్తూ ఉంటారు ఆయన. చాలా లేదు సార్, తప్పులేదు. కానీ మన తెలుగు మళ్ళా ఎంతమంది అనేది చెప్పలేం కానండి, రాజమౌళి లాంటి డైరెక్టర్ మళ్ళా ఇంకో రకంగా వచ్చి తీస్తారనేది తీయగలరా అన్నంత ఆశ్చర్యం వేస్తాం సార్. బట్ లెట్ అస్ సీ. అది నిజమేనా, మనం మహాభారతం ఆశాజీవి ఇలువేం కాబట్టి రామాయణం 500 కోట్లతో తీస్తారు. బట్ ఇప్పుడు ఏమవుతుంది సుబ్బయ్య గారు, ఇంత 100 కోట్లలోకి వెళ్ళిపోతే మళ్ళీ అది అంతకు తగినంతగా భరించడం, జీవితానికి దూరం అయిపోవడం ఇదంతా అంటే ఒకటే గురుగారు, అలాంటి సినిమాలు కొన్ని వస్తాయి, కొన్ని ఉండరు. చిన్న సినిమా కూడా పెళ్లి చూపులు ఆడిందిగా. ఓకే, పెళ్లి చూపుల్ని వాళ్ళ ఆడియన్స్ నెగ్లెక్ట్ చేయలే, బాగానే ఎంజాయ్ చేశారు. సో రెండు బిగ్ అండ్ స్మాల్ రెండు ఇప్పుడు ఉంటుంది గురుగారు. చికెన్ ఉన్నాడు చికెన్ తింటాడు, పచ్చడి వేసుకొని తిన్నాడు పచ్చడి తింటాడు. అందువల్ల లైఫ్ ఆ రెండు కలయికే కదా గురుగారు జీవితం. సుబ్బయ్య గారు 7-10 వయసులో ఉన్నారు, కుటుంబం ఇదంతా కూడా. మీ తర్వాత మీరు ఈ వారసుల ఎవరు లేరు సార్. నా కొడుకులు ఇద్దరు ఏదో జాబ్ చేసుకుంటున్నారు సార్. ఓకే, నా అంటే ప్యారలల్గా నేను డైరెక్టర్గా తిరుగుతున్నాం, వాళ్ళు చదువులు అలా కాలేదు సార్. నేను దాదాపు రిలాక్స్ అయ్యడానికి వాళ్ళు తిరిగి వచ్చేసారు. ఓకే, అలా గడిచిపోయింది సార్. లీడింగ్ హ్యాపీ లైఫ్. హ్యాపీ లైఫ్, మనవాళ్ళు మనవరాళ్ళు. ఓకే, ముత్యాల సుబ్బయ్య గారు మొత్తం మీరు 50కి పైన చిత్రాలు తీశారు కదా? 51 చేశారు. 51 చేశారు. ఓకే, ఒక సినిమా మీద విడుదలైనట్టుగా అంటే 50 సినిమాలు రిలీజ్ అయినాయి సార్, ఒక సినిమా రిలీజ్ కాలేదు సార్. అదేమిటంటే ఇదేం ఊరురా బాబు అని పేరు టైటిల్. సినిమా పూర్తయింది సార్, ఫస్ట్ కాపీ కూడా వచ్చింది సార్. కానీ దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయంటే కొన్ని సినిమా పూర్తయింది, సెన్సార్ కూడా అయిపోయింది సార్. అంటే సాంగులు లేకుండా అయిపోయింది. ఆ సాంగుల్లో చిన్న బిట్లు బ్యాలెన్స్ ఉండడం. ఇంతకీ కారణం ఏంటంటే దాంట్లో హీరోయిన్ యాక్ట్ చేసింది ప్రత్యూష అనే అమ్మాయి సార్. ప్రత్యూష ఆ అమ్మాయి బ్యాడ్ లక్ ఏంటంటే మర్డర్ అయింది అప్పుడు. అవును, చాలా దారుణంగా జరిగిపోయింది, మొత్తం రాష్ట్రాన్ని అంతా. అది ఆ అమ్మాయి దాంట్లో హీరోయిన్. అక్కడక్కడ మిగిలిపోయినాయి, అవి పూర్తి చేయలేకపోయినాము. దాని తర్వాత కూడా ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్కి కూడా ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందువల్ల ఆ సినిమా రిలీజ్ కాలేదు సార్. ఈయన 50 సినిమాలు నేను చేసిన అన్ని సినిమాలు రిలీజ్ అయినాయి సార్. అందువల్ల 51 లెక్కేసినా 50 రిలీజ్, 50 అర్ధశతం. ఈ ప్రత్యూష విషాద మరణం వల్ల ఒక చిత్రానికి అది ఏర్పడింది అది. సో 50 సినిమాలు పూర్తి చేయడం అంటే మీరు చాలా సంపూర్ణమైన అంటే స్పీడ్గా వచ్చి అక్కడి నుంచి ఆగిపోయింది సార్. తొలివరపు 90వ దశకాన్ని మీరు వేయలేరని చెప్పొచ్చు. 90స్లో మంచి దాదాపు 90 బిగినింగ్ నుంచి సార్ 2002 దాకా 1 దాకా బాగా సరే మీరు ఏ భారాలు లేకుండా సుఖంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఇప్పుడు ఉండక ఎందుకు టెన్షన్స్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గురుగారు. తెలుగు పాపులర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.